రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. ఆ దండువారు సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారికి అంధత్వము కళ్ళు తెరవమంటే తెరిచాడు, వీళ్ళ కళ్ళు ముయ్యమంటే మూశాడు. ఎలీషా ప్రార్థన చూసినట్లయితే ఎంత సింపుల్ ప్రేయర్, కానీ గొప్ప రిజల్ట్. మనం ఇవాళ పెద్ద ప్రార్థన చేస్తాం, చిన్న జవాబులు కూడా రావు. కారణం ఏంటంటే మన ప్రార్థన క్వాలిటీ సరిలేదు. సంశయం లేకుండా, సందేహం లేకుండా, శుద్ధ హృదయంతో, విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ప్రతి చిన్న ప్రార్థనకు కూడా దేవుడు జయమిస్తాడు. ఒక దైవజనుడు అన్నాడు, నా తలంపులన్నీ ప్రార్థనలే. ఏంటంట? తలంపులన్నీ విన్నపాలే దేవునికి, ప్రార్థనలే దేవునికి. నేను ఏది మాట్లాడినా ఆ మాటల్లోని సారం ప్రార్థన వలన కలిగిన సారమే. అది ఒక క్రైస్తవ జీవితం కలిగి ఉండవలసింది. ఎడతెగక ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటి? ఎడతెగక అంటే అర్థం ఏంటి? కంటిన్యూస్గా ప్రార్థన చేయడం కుదురుతుందా? దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిసిటీ ఆ వైర్స్లో కరెంట్ వస్తుందా లేదా? వస్తుందా? వచ్చినా కూడా వెలుగుద్దా? వెలగాలంటే ఏం చేయాలి? ఒక అరగంట సేపు వైరింగ్ చేయాలా? లేకపోతే జనరేటర్ తిప్పాలా? ఆ స్విచ్ ఆన్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఆ తరంగానే పుష్ష లైట్లు వస్తాయి. ఏంటంటే ఎందుకు? ఆల్రెడీ ద కరెంట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఫ్లోయింగ్. సో వేర్ ఎవర్ యూ కనెక్ట్ ఎనీథింగ్ అండ్ ఆపరేట్ ఎనీ ఆబ్జెక్ట్, యూ విల్ సీ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్. ఎక్కడ మీరు కనెక్ట్ చేసినా, ఫ్యాన్ పెట్టినా, సౌండ్ పెట్టినా, లైట్ పెట్టినా, ఆల్రెడీ అక్కడ పవర్ ఉంది కాబట్టి టచ్ చేయగానే దాని రిజల్ట్ చూస్తున్నావు. నువ్వు ప్రార్థన దేవునితో సహవాసం కలిగి ఉంటే, ఎక్కడ ఇంట్లో ప్రార్థన చేసినా, రోడ్డు మీద ప్రార్థన చేసినా, ప్రభువా అన్న వెంటనే నువ్వు కనెక్ట్ అవుతావు కాబట్టి ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని నీవు అక్కడ చూడగలవు. అది క్రైస్తవుడి జీవితంలో కలిగి ఉండవలసింది. ఎడతెగక ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి. నేను నా దేవుడు కలిసి ఉన్నాం. నా దేవుడిని ఏది అడిగినా, ఏంటంటే మీ అమ్మగారితో ఉన్నావు అనుకో, నువ్వు అమ్మతోటే ఉన్నావండి. అమ్మతో ఉన్నప్పుడు రాత్రి అమ్మను పిలవాల్సి వచ్చింది. అమ్మా 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 అంటావా? ఏమంటావు? అమ్మా ఏంటమ్మా ఏంటమ్మా అంటే అంటే చూసారా? ఏంటంటే మనం దేవుని దగ్గరగా ఉంటే, వా వీళ్ళు కళ్ళు మూయ్యా అంటే వెంటనే మూసారు, కళ్ళు తెరవయ్యా అంటే వెంటనే తెరిచాడు. పక్కనే ఉన్నాడు దేవుడు వారితోటి. ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధిలో ఉంటాడు. ప్రార్థన చేసేవాడు దేవుని శక్తితో నింపబడి ఉంటాడు. దేవునితో సహవాసం చేయటం ఉంటాడు. ఎప్పుడైతే మన హృదయం దేవుని ముందు సరి చేసుకుంటామో అప్పుడు మన హృదయంలో దీవెన ఉంటుంది. గొప్ప దైవజనుడు ఎలీషా గురించి 2 రాజులు 13వ అధ్యాయం 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీళ్లు విడుచుచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలులకు రథమును రౌతులు నీవే అని ఏడ్చెను. ఇంత గొప్ప దైవజనుడికి మరణకరమైన వ్యాధి వచ్చింది. తప్పు ప్రపగండ చేస్తున్నారండి. దేవుని సేవకులకు జబ్బులు రావా? దేవుని సేవకుడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడా? మందులు వేసుకోకూడదా అని ఎక్కడ బైబిల్లో లేదు. మనిషికి ప్రార్థన చేసే మనిషికి వచ్చే రోగాలన్నీ రాకపోతే ఆ మనిషికి మనస్ఫూర్తిగా ఎలా ప్రార్థన చేస్తాడు? ఏమన్నా వినపడిందా నా మాట? మనిషికి ప్రార్థన చేసే మనిషికి ఆ మనిషికి వచ్చే రోగాలన్నీ రాకపోతే ఆ మనిషి కొరకు మనస్ఫూర్తిగా ఎలా ప్రార్థన చేస్తాడు? టైఫాయిడా? వద్దలే మా దానికి ఏంటి పెద్ద రాధార్థం చేస్తావు? ఆ టైఫాయిడ్ పడి లేచాడు అనుకో ఆ పాస్టరు. టైఫాయిడ్ అంటే అమ్మో నోరంతా చేదుకుంది కదమ్మా, కడుపంతా మంటకుంది కదమ్మా. అవునమ్మా నాకు కూడా వచ్చింది. కళ్ళు మూసుకో అమ్మ ప్రార్థన చేద్దాం ప్రభువా అని మనస్ఫూర్తిగా చేస్తాడు. ఏంటండి?
బ్యాక్ పెయిన్ అండి అంటే బ్యాక్ పెయిన్ కింద అంతగా కనబడిపోతా, నడుముకి ఏదైనా గుట్ట కట్టుకో తగ్గిపోద్ది పో అంటాడు. నడుము బ్యాక్ పెయిన్ వచ్చి స్పైనల్ కార్డు సర్జరీ అయిన పాస్టర్ గారిని వచ్చి నడుము నొప్పి అని అడిగితే, అబ్బా నరకం కదయ్యా, నేను అనుభవించాను నాయన అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాడు. ఏంటండి, దైవజనుడు ఏమి సూపర్ న్యాచురల్ బీయింగ్ కాదు. మనిషి శరీరమే దైవజనుడికి ఉంది. శరీరానికి నొప్పి కలుగుతుంది. కానీ దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి నలగొట్టబడ్డాడు, చిత్తగొట్టబడ్డాడు, నిందలు పడ్డాడు, ఉమ్మేయించుకున్నాడు. ఆ మానవుని యొక్క శ్రమ అంతా ఏదో, ఆయనకి మనసంతా ఏదో తెలుసు. ఇవాళ నీ ముఖం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్మి వేసినప్పుడు కలిగే వేదన ఏంటో నీ ప్రభువుకు తెలుసు. నిన్నెవరైనా కొరడ తీసుకొని కొడితే ఆ సొరక దెబ్బ ఎలా ఉంటుందో నిన్ను ప్రేమించి ప్రాణమిచ్చిన ప్రభువుకు తెలుసు. అందుకే మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. మనల్ని అన్ని విషయాల్లో మనలాగా శోధించబడ్డాడు. ఆకలి అంటే ఎట్లుంటుందని అడిగాడు ఆయన. ఆకలి లేకముందే మెక్కేవాడికి ఆకలి అంటే ఎట్లుంటుంది నడుస్తే చెప్పండి. ఆకలి లేకముందే తిను 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 అని వడ్డిచ్చేస్తుంటే తెగ తినేసి ఇంటి నిండా తిండ్లు పెట్టుకొని బఫేలకు వెళ్ళి తినేసేవాడికి ఆకలి అంటే తెలుస్తుందా? కడుపులు పేగులు మారిన వాళ్ళకే ఆకలి అంటే ఏంటో తెలుస్తుంది. యేసు ప్రభు మన కొరకు ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు. ఏంటంటే ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టుకొని గంట తాగేవాడికి దప్పికంటే ఏం తెలుస్తుంది? ఈ ఎండలో రోడ్ల మీద నడుస్తున్నప్పుడు గొంతు ఎండిపోతుంటే ఏది దప్పికంటే ఏంటో తెలుస్తుంది. దేవుడు తన సేవకుల్ని కూడా డిసిప్లైన్ చేస్తాడు, క్రమంలో నడిపిస్తాడు. ఒక దైవజనుడు సిక్ అయితే మరొక దైవజనుడు వచ్చి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటాడు. లేకపోతే నేనే సూపర్ దైవజనుడు అనుకుంటాడు ఆ దైవజనుడు. ఏంటంటే మీరు అనేక మంది ప్రార్థన చేస్తే తగ్గుతుంది, మీకు తగ్గలేదే అంటే అంతే. నీకు తగ్గకుండా నీ కొరకు మరొక వ్యక్తి వచ్చి ప్రార్థన చేసేటట్టు ఒక్కోసారి దైవజనుడే అక్కర్లేదు, సంఘంలో ఉన్న విశ్వాసే సేవకుడి కోసం ప్రార్థన చేయాల్సి వస్తుంది. నాకు ఎప్పుడన్నా ఒళ్ళు బాగోపోతే, ఒంట్లో అనారోగ్యంగా ఉంటే మా సంఘం అంతటిని ప్రార్థన చేయమని అడుగుతాను. మా సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు నాకు స్వస్థత కలుగుతుంది. ప్రార్థన అనేది ఎవరి సొత్తు కాదు. ప్రార్థనా బలం అనేది దైవజనుడికి ఒక్కడికే కాదు, దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికి అధికారం ఉంది. నీవు విశ్వసిస్తే, విశ్వాసంతో ప్రార్థిస్తే, నువ్వు చిన్నోడువైనా, కొత్తోడువైనా, పెద్దోడువైనా, పిల్లోడువైనా నీ ప్రార్థన దేవుడు వింటాడు. మరణకరమైన రోగం వస్తే రాజుగారు వచ్చాడు, బాబు నీ వల్లనే మేము రాజ్యం కాపాడబడుతుంది, మాకు ఇశ్రాయేలులకు రైతు నీవే, రథము నీవే. అంటే రథం నడిపించేవాడివి నీవే, నువ్వు మోసేవాడివి నీవే, నడిపేవాడివి నీవే, లాగేవాడివి నీవే. అంటే ఆయన ఒక మాట చెప్పాడండి, తూర్పు దిక్కున ఆ తలుపు తీయవయ్యా, బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసెను. అది యెహోవా రక్షణ బాణము, సిరియనులు చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు అఫయోకులో వారి హతము చేయుదు అని చెప్పి బాణములను పట్టుకోమని అతడు పట్టుకొనెను. అతడు ఇశ్రాయేల్ రాజుతో నేల కొట్టమనినప్పుడు, ఇదిగో అది సిరియా సైన్యం, నీ బాణాలతో నీవు వాడిని జయిస్తావు, ఇదిగో బాణము, ఈ బాణాలతో నేల మీద సిరియన్లు కొట్టినట్టు కొట్టు అంటే టుప్పు 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 అని ఆపాడంట. శత్రువును కొట్టమంటే ఎన్నిసార్లు కొట్టాడు? అందుకు నిమిత్తము దైవజనుడు అతన్ని మీద కోపగించి, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందవు. అయితే ఇప్పుడు 3 మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పాను. చూడండి, నీ బాడీ యాక్షన్కి, నీ శరీర క్రియకి, నువ్వు చేసే ప్రార్థనకి సంబంధం ఉంది. నీ విశ్వాసానికి, నీవు చేసే పనికి సంబంధం ఉంది. ఆ శత్రువు నువ్వు జయించేటట్టు కొట్టు అంటే వాడిని చిత్తుగా కొట్టాలా, లేకపోతే కొట్టాను అన్నాడా? ప్రార్థన చెయ్యండి అంటే, యేసయ్యా నాయన క్షమించుకో, ఆమేన్. ప్రార్థన చేయమంటే నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో, నీవు ఎన్ని రకాల బాధల్లో ఉన్నావో, నీవు ఎన్నిసార్లు ఓడిపోయావో అవన్నీ గుర్తు చేసుకొని దేవునికి మొర్రపెడితే, అన్ని గంటల సేపు నువ్వు ప్రార్థిస్తే, అన్నిసార్లు నువ్వు మొరపెడితే విడుదల పొందుతావు. పౌలు జీవితంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తీసేయి అని అడిగాడట, తీసేయలేదు. సరే ఊరుకోలే అనుకున్నాడా? ఏం చేశాడు?
ముమ్మారు మొరపెట్టడం కాదు, అక్కడ ఎప్పటి వరకు మొరపెట్టాడు? నా కృప నీకు చాలును అనే వరకు మొరపెట్టాడు. ఎప్పుడు దాకా చేయాలి మన ప్రార్థన? జవాబు వచ్చే వరకు చేయాలి. నీ శత్రువులన్నిటినీ జయించే వరకు చేయాలి. నీ జీవితాన్ని బలహీనపరుచున్న విషయాలన్నిటి కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. జార్జ్ ముల్లర్ అనాథాశ్రయం పెట్టాలనుకున్నాడు. మంచాలు కావాలి, బియ్యం కావాలి, దుప్పట్లు కావాలి, గదులు కావాలి, బిల్డింగ్ కావాలి, అన్నీ ఇచ్చాడు దేవుడు. అనాథాశ్రయం ఓపెనింగ్ సర్వీస్ వచ్చింది. సడన్గా గుర్తొచ్చింది, 550 మందికి గదులు, అకామిడేషన్ అంతా రెడీ చేశాడు. 550 మంది రేపు అనాథాశ్రయం ఓపెన్ చేస్తున్నాం, పిల్లలేరు ప్రభువా అన్నాడట. దేవుడు అన్నాడు, నువ్వు నన్ను అడిగావా అన్నాడంట. ఏం అడగలేదు. అనాథలు లేకుండా అనాథాశ్రయం ఎందుకండి? అన్నీ అడిగాడు, అనాథలను అడగటం మానేశాడు కాబట్టి దొరకలేదు. అప్పుడు అడిగాక బిడబిడబిలబిలమంటూ నిజమైన అవసరతలో ఉండవు. మనం అలాగే దేవుణ్ణి అన్నీ అడుగుతాం, అవసరం లేని అడుగుతాం, అసలైన దాన్ని మర్చిపోతాం. ఈ శత్రువుని నాశనం చేయడానికి నాకు సహాయం చేయమని దెబ్బ మీద దెబ్బ 5-6 దెబ్బలు కొట్టుంటే నువ్వు పూర్తిగా జయించేవాడివయ్యా. నువ్వు 3 దెబ్బలే కొట్టావు కాబట్టి 3 సార్లు మాత్రమే నీకు జయము వస్తుంది. చూడండి, మనకి ఈరోజు జయం వచ్చింది, రేపేం చేయాలి మనం? ఇవాళ ఒక సమస్య తీరిందండి, రేపు సమస్య రాదా? మళ్ళీ రాదా? మళ్ళీ రాదా? మీ ఇంట్లో సాలీళ్ళు తుడుస్తారా? మళ్ళీ వస్తాయా? మళ్ళీ తుడుస్తారా? మళ్ళీ వస్తాయా? ఎప్పుడైనా సాలీని చంపారా? దాన్ని చంపారా? ఆ పురుగుని అది చంపితే ఇక సాలీడు రాదు. నేను తుడుస్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాయి, తుడుస్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాయి అంటే మూల కారణం ఏది? ఏంటంటే దానికి కారణమైన పురుగును చంపాలి. అది సంపూర్ణమైన జయం. అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవడం, కడుపు నొప్పి పోయింది, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవడం, సమస్య తీరింది, అప్పుడప్పుడు కానీ పూర్తి జయం నీ జీవితంలో ఎందుకు రాలేదు? అపవాదిని ఎందుకు నీ జీవితంలో అన్ని విషయాల్లో ఎదిరించలేకపోతున్నావు? విశ్వాసంతో దేవుని యందు ఎదురు చూడటం లేదు, విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తాం లేదు. మనం చేసే పనులకి ప్రార్థనకి సంబంధం ఉంది. చేతులెత్తి ప్రార్థన చేయటం, మోకరించి ప్రార్థన చేయటం, చేతిని చరిచి ప్రార్థన చేయటం, జయం అన్నప్పుడు జయమని ఎక్స్ప్రెషన్ చేసి భావ ఉద్రేకాలతో మన మనస్ఫూర్తిగా ప్రార్థన చేయటం, ప్రభువునందు విశ్వాసం ఉంచడం ఎంతో అవసరం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి, ఇప్పుడు అందరూ చదవాలి ఈ వాక్యాన్ని. బైబిల్ తీన్న వాళ్ళందరూ చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. ఒక్కసారి నేను 1, 2, 3 అనగానే అందరు చదవాలి ఈ వాక్యాన్ని. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. 1, 2, 3. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక తొక్కించును. మీ కాళ్ళ కింద సాతాను ఉన్నాడు, అప్పుడు తొక్కండి. చిత్తక 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 తొక్కండి, తొక్కండి. కసి తీరా నిన్ను బాధ పెట్టినా, నిన్ను వేదన పరిచినా, నీ సమాధానాన్ని దొంగిలించినా, నీ పరిశుద్ధతను పాడు చేసినా, నీ కుటుంబంలో అసమాధానం తెచ్చినా, నీ శరీరాన్ని రోగాల పాలు చేసినా, నిన్ను కలతల పాలు చేసినా, నిన్ను నిరుత్సాహపరిచిన సాతాను నీ చేతికి నీ కాళ్ళ కింద దొరికితే ఏం చేయమంటారండి? చదవండి, మళ్ళీ చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక 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 చితక. మీ జీవితంలో ఏమేమి మీకు సాతాను బాధలు కలుగు. నాకు నా భర్తకి గొడవ తీసుకొస్తావా? నాకు నా భర్త గొడవ తీసుకొస్తా? నా ఇంట్లో సమాధానం తీసేస్తాను దరిద్రపుదానా, రోగ తీసుకొస్తాను దరిద్రపుదానా, నన్ను అనుమానంతో నింపుతావు దరిద్రపుదానా. తొక్కు 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 తొక్కు. అపవాదిని ఎదిరించండి, వాడప్పుడు మీ ఎద్దు నుండి పారిపోవును. బాణాలు కొట్టడానికి, సిరియనులు జయించడానికి సంబంధం ఏంటంటే నీ కసి ఎంత ఉందో, నీ విశ్వాసం ఎంత ఉందో, నీ ధైర్యం ఎంత ఉందో, నువ్వు కొట్టే బాణాల మీద తెలుస్తుంది. 3 సార్లు కొట్టావు అంతే. కొట్టావు, చిత్తక కొట్టు, చిత్తక కొట్టు, చితక కొడతావు. ఖైమా కొట్టామని చూసారు మీరు ఎప్పుడైనా? కొడతారు. ఎందుకంటే సగం చంపుతున్నావు కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు. ఈ రోజు నుండి ప్రతి క్రైస్తవుడు యెహోవా నిసి,
ఆయనే మన ధ్వజము, ఆయనే మనకు విజయం ఇచ్చేవాడు. సాతాను తలను చిత్తగా కొట్టించడానికి కసిదీర ఆయన చిత్తగొట్టడంట, తీసుకొచ్చి నీ కాళ్ళ మీద కింద పడేసి. ఎప్పుడో సాతానుడు ఓడిపోయాడండి. వాడు తల చితికిపోయింది. వాడు ఎవరికి తోకాడిస్తాడంటే దాన్ని చూసి భయపడుతున్నాం మనం. ప్రార్థించే వ్యక్తి సాతానుకు భయపడడు, శత్రు సమూహాలకు భయపడడు. ప్రభువా మీరు కళ్ళు తెరువు, ఎంత గొప్ప సైన్యం నీ చుట్టూ ఉందో, ఎంత గొప్ప ప్రభువు నీతో ఉన్నాడో, ఎంత గొప్ప విజయాన్ని క్రీస్తు శిలువలో సంపాదించాడో మనం ఎరిగిన రోజున అపవాది క్రియలు లయపరచడానికి వచ్చిన ప్రభు మన పక్షంలో ఉన్న రోజున మనం దేనికి భయపడవలసిన అవసరమో లేదు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన మాటి మాటికి నన్ను శోధిస్తున్నా, మాటి మాటికి నన్ను కలతపరుచుతున్నా, మాటి మాటికి నన్ను పాపానికి లాగుతున్నా సాతాను శక్తుల నుంచి నన్ను విడిపించయ్యా. మోసపరచు ఆత్మల నుంచి నన్ను విడిపించయ్యా. సాతానికి బానిసైపోయానయ్యా. వాడిని ఎదిరించే ప్రార్థనా శక్తి నాకు దయచేయి. నా పక్షంలో ఉన్నవాడు ఎంత గొప్పవాడివో, నా కొరకు సిలువలో సంపాదించిన జయము ఎంత గొప్పదో నేను చూసినట్లు నా మనోనేత్రాలు తెరువయ్యా. పరిస్థితులు చూసి భయపడిపోతున్నానయ్యా. డాక్టర్ మెడికల్ రిపోర్ట్స్ చూసి భయపడిపోతున్నానయ్యా. మనుషులను చూసి భయపడుతున్నానయ్యా. అధికారులను చూసి భయపడుతున్నానయ్యా. ప్రతి దానికి పిరికితనంతో ఉన్నానయ్యా. నా భవిష్యత్తు ఏంటో అని భయపడిపోతున్నానయ్యా. నా పిల్లల బ్రతికేంటో నేను భయపడిపోతున్నానయ్యా. తండ్రి నన్ను కనికరించయ్యా. భయం వల్ల వచ్చే రోగాల నుంచి తప్పించయ్యా. మనుషులకు భయపడి బానిసలు అయిపోతున్నావు, రక్షించయ్యా. పాపానికి భయపడి బానిసైపోతున్నావు, విడిపించయ్యా. శత్రువును కొట్టడానికి ధైర్యం దయచేయ్యా. కత్తులు కటారాలతో కాదు, యేసు నామమే మా ధ్వజము. నీవు దూషించిన యెహోవా నామములో నేను యుద్ధం ఆడుతున్నాను అన్నట్టు కత్తులు కటారాలతో మా మీదకు వచ్చేవాళ్ళు, గుర్రాలతో రథాలతో మా మీదకు వచ్చేవాళ్ళను తండ్రి మేము విశ్వాసంతో ఎదుర్కొనే ప్రార్థనా శక్తి మాకు దయచేయి. అన్ని సమస్యలే మా ఇంటి నిండా, అన్ని అనారోగ్యాలే మా శరీరాల్లో, అన్ని బాధలే, అన్ని సమస్యలే నాయన, వీటిని జయించడానికి ప్రార్థననే ఆయుధం మాకు దయచేయి నాయన. పరలోకాన్ని తట్టే చేతులు మాకు దయచేయ్యా. సాతాను చితగొట్టే పాదాలు మాకు దయచేయి నాయన. విశ్వాసముతో నీ కార్యాలు చూసే కళ్ళను మాకు దయచేయి తండ్రి. తండ్రి నిజమైన క్రైస్తవులుగా మమ్మల్ని చేయి, ప్రార్థన వీరులుగా మమ్మల్ని చేయి నాయన. ఎంతకాలం సాతానికి దాసోహం అవుతామయ్యా, ఎంతకాలం లోకానికి ఆకర్షితులం అవుతామయ్యా. మా చుట్టూ ఉన్నవాడు కంచెవలే మాకు తోడున్నాడన్నది మాకు తెలుసుకున్నట్టుకు సహాయం చేయి. ఈ ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని చూడు నాయన. ఏ ఇంటిలో సాతాను తాండవమాడుతున్నాడో వాడిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము తండ్రి. తరిమి 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 కొడుతున్నామయ్యా. నీ బిడ్డల గృహాల చుట్టూ నీ అగ్ని కంచె దయచేయి తండ్రి. తండ్రి మా ఇంటి చుట్టూ తిరగాలే కానీ వాడు మా ఇంటిలోకి రాకుండా కంచె మాకు దయచేయి అయ్యా. మాకెందుకు ఈ సమస్య, మాకెందుకు ఇబ్బంది అన్నప్పుడు నీకు మొరపెడితే అందులో ఉన్న సత్యాన్ని మాకు తెలియజేసే దేవుడిగా ఉన్నావు తండ్రి. ప్రార్థనా పరులుగా చేయి తండ్రి. తండ్రి తండ్రి శత్రువు చేతికి దొరికితే 3 సార్లు కొట్టి వదిలిపెట్టిన ఆ ఇశ్రాయేలు రాజులుగా కాకుండా తండ్రి చిత్తగా కొట్టగలిగిన పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయి తండ్రి. మానవ రీతిగా మేము పోరాడటం లేదు కానీ వాయుమండల అధిపతులతో మేము పోరాడుతున్నప్పుడు రక్షణ అనే కవచం మాకు దయచేయ్యా. దేవ రక్షణ అనే శిరస్త్రావణ మాకు దయచేయి తండ్రి. విశ్వాసం అనే డాలు మాకు దయచేయి నాయన. వాక్యం అనే ఖడ్గం మాకు దయచేయి ప్రభా. తండ్రి నీతి అనే మైమరు మాకు దయచేయి నాయన. మా పాదాలకు సిద్ధ మనసు అనే జోడు దయచేయ్యా. వీటి వలన మాత్రమే మేము అపవాదిని ఎదిరించగలము తండ్రి. నాయన రక్షణ లేని వారికి ఈ రాత్రి రక్షణ దయచేయి. నీతో సత్సంబంధం లేని వారి హృదయాలను ఈ రాత్రి నీవు దర్శించుము నాయన. నీ రక్తములో కడిగి నీతో మాట్లాడుకునే అనుభవాన్ని మాకు దయచేయి నాయన. ఒక వైర్లో ఎలక్ట్రిసిటీ ప్రవహించినట్లు మా జీవితాల్లో నీ పరిశుద్ధాత్ముని ప్రవాహం ఉండడానికి సహాయము చేయనా. మా గుండె నిండా నీ సన్నిధి ఉండడానికి సహాయము దయచేయి ప్రభా. నాయన నీ నామాన్ని ధరించిన ఎవరిని రాత్రి వదిలిపెట్టొద్దయ్యా. మా కుటుంబంలో ఉన్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ప్రార్థన ద్వారా
అపవాదికి ఎదిరించడానికి సహాయం చేయి. దేవునికి సమీపంగా ఉండడానికి సహాయం చేయి. నాకేమి చేత కాకపోయినా మోకరించి ప్రార్థించడానికి, చేతులెత్తి ప్రార్థించడానికి, విశ్వాసంతో ప్రార్థించడానికి, ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో మొర్రపెట్టుకొని విజయం చూడటానికి సహాయం చేయము. ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. మోసపోయిన వారిని ఆదరించుము తండ్రి. నష్టపోయిన వారిని సమృద్ధిగా దీవించుము నాయన. దేవా, విసిగిపోయిన వారిని ఆదరించి బలపరచు నాయన. కృంగిన వారిని లేవనెత్తు నాయన. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందన్నావు, అది మాకు నింపి పంపించము తండ్రి. ప్రతి ఒక్కరూ సాతాను తలను చితకగొట్టు వారిగా ఉండడానికి సహాయం చేయి. సాతానుకు భయపడేవారిగా, లోబడేవారిగా మేమెవరు మిగిలిపోక అపవాదిని ఎదిరించి జయశీలులై జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.